ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ కాలువ మురిక్కాలువ శ్రీనివాసులు వరకు అందరూ కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడినారు. అందులో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిని గురించి ఒక సభ్యుడు 2 కొండల జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడతాడు. ఆధారాలు చూపరు, వాళ్లకు నోటికి తోచింది మాట్లాడేయటమే. 746 747 అన్నటువంటి 2007 సంవత్సరం జూన్ నెలలో ఇచ్చినటువంటి జీవోలను దేవాలయాలలో, హిందూ దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి 747 జీవోను 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆ 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రానివే అన్నటువంటి 746 జీవోలను ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అంతకు పూర్వం దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి జీవోలు లేవు. బ్రిటిష్ వారు 1894 ఆ ప్రాంతాన వాళ్ళు అది 25 కిలోమీటర్ల పరిధిలో ఉంది అన్నటువంటి జీవోను వాళ్ళు ఇస్తే దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి ఇది తిరుమల క్షేత్ర మహిమ, 7 కొండల క్షేత్ర మహిమనని ఆ జీవోని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారైతే, నేను అధికారంలోకి వస్తే అదే 2009 ఎన్నికలలో ఆ 746 47 అన్యమత ప్రచారాలను నిషేధించేటువంటి ఆ జీవోను 7 కొండలుగా ప్రకటించినటువంటి రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోను రెండింటిని తీసివేస్తాను అని ముస్లిం మైనారిటీల సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి మళ్ళీ చెప్పినారు. ఆయన మాట్లాడతాడు, రాజశేఖర రెడ్డి గారు 2 కొండల జీవో తెచ్చినాడు అని మాట్లాడిస్తాడు. అన్ని అబద్ధాలే. ఈ రోజున ఎవరినైతే నిందితులుగా మీ సిట్ ప్రకటించిందో వాళ్ళల్లో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ప్రకటించాల. మీకు బాధ కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని ప్రకటించలేదే అన్నదే మీ దుగ్ధ. ప్రకటించిన వాళ్ళు ఎవరు? ఆ 36 మంది నిందితులు, అక్కడ ఉన్నటువంటి సరఫరాదారులు, టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, నెయ్యి నాణ్యతను పరిశీలించేటువంటి నిపుణులు, వీళ్లను దోషులుగా ప్రకటిస్తే మళ్ళీ ఏకసభ్య కమిషన్ను వేసినారు మీరు. ఏకసభ్య కమిషన్ యొక్క పరిమితి కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా గత 15 రోజులుగా మేము చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయినాయి కనుక చంద్రబాబు గారు ఆయన కూటమి మాట్లాడినటువంటి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో అంతా కూడా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి అపచార నింద మీ మీద పడ్డది కనుక దాన్ని తుడుచుకోవటం కోసమని ఇందాపూర్ డైరీని మీరే తీసుకొని రావటం మూలంగా హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధం బయటపడటంతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్ల విలువ అమాంతంగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవటంతో దాన్ని మళ్ళీ పైకి లేపటం కోసమనే ఈ రోజున శాసనసభలో మీరు చర్చ అన్నటువంటి దాన్ని తీసుకువచ్చారే తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు. అందులో వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని నేరస్తులుగా ప్రకటించేంత వరకు మనం నిద్రపోకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. ఛాలెంజ్ చెప్తున్నాం, తప్పు చేసినటువంటి వాళ్ళమే అయితే భయపడి పారిపోవాల్సినటువంటి పరిస్థితి మాది కాదు. దేన్నైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయలేదు కనుకనే దానికి సంబంధించి సిట్ చంద్రబాబు నియమించినటువంటి సిట్టును మేము ఆక్షేపించినాం. ఎందుకు? నీ సిట్, నీ కింది పోలీసు అధికారులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏమి చెబితే వాళ్లను నేరస్తులుగా ప్రకటిస్తుంది కాబట్టి అందుకు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాస్తవాలు ఏంటి అన్నది మీ ఆధ్వర్యంలో జరగాలని. దాన్ని ఒప్పుకోరెందుకు మీరు? దాన్ని ఆక్షేపిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? మరి సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించింది కదా. అన్ని అబద్ధాలు చెబుతూ అందులో నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో
30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొన్నాను, మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణ మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా మీరు, మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇదిగో 1 కాదు 2 కాదు, సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలు ఇంతే కూడా కాదు. మీరు అసలు హిందువే కాదు, ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి, మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని ఛాలెంజ్ విసిరి చెప్తున్నా. నా సవాలును స్వీకరించి మీరు ఎవరు పంపించినా మీ పాలనలో హైందవ ప్రచారం ఎలా జరిగింది, నేను ఎలా హైందవ ప్రచారం చేసినాను అన్నటువంటి విషయాల్ని సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇన్ని రకాలైనటువంటి అబద్ధాలు. ఈయన మరి లోకేష్ ముసల్మానా చూడండి ఎంతగా ఆయన వంగి ఏ రకంగా ఫోటోలు. మరి ఇన్ను ముస్లిం అనాలనా? లోకేషా సలాంబాయా? అసలాంబాయా ఆయన. మరి లోకేష్ గారు క్రిస్టియన్ యువతులతో తిరుగుతున్నటువంటి ఈ ఫోటోని ఏమనాలా? క్రిస్టియన్ అనాలనా? కల్తీ జరిగింది అని చెబుతున్నటువంటి ఈ సంస్థలన్నీ అగ్రభాగం మీ హయాంలో వచ్చినటువంటివే. మళ్ళీ చంద్రబాబు గారు ఈ రోజున 300కే స్వచ్ఛమైన నెయ్యి వస్తుందా అని మాట్లాడుతున్నారు. మరి ఇందాపూర్ డైరీ 276కు సరఫరా చేసినటువంటి ఇందాపూర్ డైరీ 658కి పెంచుకుంటూ పోవటానికి దాగున్నటువంటి కుట్ర కూడా ఏదో మీరు చెప్పాలి కదా.